వనపర్తి వాసులందరికీ సోదర సోదరీమణులందరికీ మేధావులకు మరియు ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్న జిల్లా మీ అందరి ముందు ఇక్కడ వనపర్తికి రావడం, అది కూడా ఇక్కడే పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. అంటే ఆయన నాకు చాలా జూనియర్. నేను సోదరులు మరియు పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చాలా ఉన్నతమైన పదవులు, ఏఐసిసి మెంబర్గా 17 సంవత్సరాలు పనిచేశాను, ట్రెజరర్గా 2 ఎన్నికలను నిర్వహించాను. కోశాధికారి అంటే మామూలు వ్యవస్థ కాదు, బీజేపీలో కోశాధికారి వేరే, కాంగ్రెస్ కోశాధికారి వేరే. దాంట్లో మా సొంత ఆస్తులు కూడా 200 ఎకరాలను నేను అమ్మి, అంటే నేను మా తాత ముత్తాతల ఆస్తి అమ్మలేదు, నేను సంపాదించింది అమ్మి పార్టీ పటిష్టం కోసం ఖర్చు పెట్టి త్యాగం చేసి, ఇంకా సూడో సెక్యులరిజం, మనం సెక్యులరిజం అని చెప్పి పార్టీలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మాట్లాడుతుంటుంది. నో మోర్ సెక్యులరిజం, మనము సెక్యులరిజం అని చెప్పి అందరూ సమానమే, అన్ని మతాలను మనం గౌరవించాలి అంటే మన మతాన్ని మనం తొక్కించుకున్న వాళ్ళం అవుతున్నాం. ఒకరేమో వచ్చి మత మార్పిడి చేస్తారు, ఇంకొకరు వచ్చి లవ్ జిహాద్ చేస్తారు. మనమేమో అమాయకులు లెక్క మనకెందుకులే, నేను రెడ్డిని, నేను ఫలానా గౌడుని, నేను యాదవ్ని, నేను ఫలానా శాఖలి మంగలి కమ్మరి అని చెప్పి మనం విడిపోయి ఉన్నాము. మనము భరత మాత బిడ్డలు అని ముందు నేను అతి త్వరలో నా పేరు గూడూరు నారాయణ రెడ్డి తీసేసి రెడ్డి తీసేసి గూడూరు నారాయణగా నేను ప్రకటించుకోవచ్చు. మనము సనాతన ధర్మాన్ని మనము పాటించే వాళ్ళం. మనము ప్రతిరోజు గుడికి పోకపోవచ్చు, కానీ బుద్ధుడిగా ఒక కుంకుమనో లేక విభూతియో లేకుండా దేవుడికి పొద్దున్నే లేవగానే నమస్కరించుకోవడమో ఏదో విధంగా మనం పాటిస్తున్నాం. కానీ మనలో పటిష్టతతో పాటించే పద్ధతి మనం చేస్తలేము. ఎందుకంటే మన ఫౌండేషన్, మనము చిన్న ఉన్నప్పటి నుంచి మన తాత ముత్తాతలు, అమ్మ నాయనలు లేక అన్న తమ్ముళ్ళు మనకు ఆ విధంగా ప్రవర్తిస్తే మనం అవుతాం. అదే ఇస్లాం మతంలో చూడండి, చిన్న ఉన్నప్పటి నుంచి టోపీ పెట్టి శుక్రవారం రాత్రి స్నానం చేయించి కుర్తా పైజామా వేయించి మసీదు తీసుకుపోతుంది. అది మన సనాతన ధర్మం పాటించే వాళ్ళు మనం పాటిస్తలేదు. నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తిస్తా, ఈ సనాతన ధర్మ రక్షణ కోసం నాతో పాటు ఎంతో కొంత నేను చేయాలి అని చెప్పి ఒక తపనతో నాయకుడిని, నేను కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరే. ఇక్కడ కూడా 2 సోదరులు ఉన్నారు, వాళ్ళతో పాటే. కానీ వయసులో పెద్ద కావచ్చు, లేక ఆస్తిలో కొంచెం పెద్ద కావచ్చు, కష్టపడి సంపాదించిన ఆస్తి కావచ్చు, అవన్నీ కాదు. నేను ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. అంటే ముందు మన దేశం, ఆ తర్వాత మన పార్టీ, ఆ తర్వాత నేను అని భావించే పద్ధతిలో నేను ఈరోజు నడుచుకుంటున్నాను. తమ్ముళ్ళు అన్నలు అందరూ నన్ను బాగా పొగిడారు. నేను పొగడానికి అంత అర్హుని కాదు, ఎందుకంటే మనము ఈ సమాజంలో పుట్టి మనం ఈ సమాజానికి మనం ఏమి ఇచ్చినామని చెప్పి మనం అనుకుంటే సరే. నా వంతు కార్యక్రమంగా ఈరోజు మన భారతదేశంలో జనాభా 142 కోట్ల జనాభా, దాంట్లో కనీసము 70 నుంచి 75-80 కోట్ల మంది ఈరోజు యువకులు ఉన్నారు. యువకులు అంటే 18 సంవత్సరాల నుంచి మొదలుకొని వాళ్ళు 40 సంవత్సరాల వయసున్న వాళ్ళకు తెలియదు రజాకారులు ఆనాడు ఎన్ని అకృత్యాలు చేశారు, ఎంత మారణ హోమం సృష్టించారు, ఎంత నిశ్శబ్ద మారణ హోమాన్ని అక్కడ జర్మనీలో నాజీలు ఇతర దేశస్తుల మీద చేయని ఆ యొక్క అత్యాచారాన్ని, ఆ యొక్క అకృత్యాలను ఇక్కడ మనని పరిపాలించిన ఒక రాజు ఆ రాజ్యంలో పరిపాలిస్తున్న వ్యక్తుల కోసం ఎప్పుడు పరితపిస్తాడు, కానీ ఆ వ్యక్తుల మీద పడి వాళ్ళ ఆస్తులు దోచుకొని జాగీర్దారుల ద్వారా, జమీందారుల ద్వారా ఆస్తులు దోచుకొని ఆయన ఒక్కసం నింపుకొని లండన్కు, ఆస్ట్రేలియాకు తరలించిన వ్యక్తి ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ పాషా. ఆనాడు
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947లో 15 ఆగస్టున స్వాతంత్రం వస్తే 3 సంస్థానాలు, ఒకటి నిజాం హైదరాబాద్, రెండవది కాశ్మీర్, మూడవది జునాగఢ్. ఈ రాష్ట్రాలు ఈ రాజ్యాలు మాకు ఇంకొక సంవత్సరం కావాలని చెప్పి సమయం తీసుకున్నాం. అక్కడ కాశ్మీర్లో ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ అయిందో ఇమ్మీడియట్గా పాకిస్తాన్ ఆర్మీ వచ్చి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆనాడు వాళ్ళు తక్షణమే వచ్చి అది ఆక్యుపై చేసుకున్నారు, కాశ్మీర్ మీద దాడి చేశారు. ఏంది అసలు గతంలో నేను ఒక 25 సంవత్సరాల నుంచి అమెరికా పోతున్నాను. అమెరికా పోయినప్పుడు భారతదేశం మీరు ఎట్లుంటారు, మీరు ఏనుగుల మీద ప్రయాణం చేస్తారంట, పాములు ఆడిస్తారంట ఊళ్ళ మీద అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. లేదు, మా భారతదేశం మా పౌరులే వచ్చి మీ భారతదేశం మీ అమెరికా దేశంలో వచ్చి నాసా నేషనల్ ఏరోస్పేస్లో పనిచేసి మా వ్యక్తులే వచ్చి మీ దగ్గర డాక్టర్లుగా పెద్ద పెద్ద డాక్టర్లుగా చాలా నడుస్తుంది, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మా వ్యక్తులే మా విద్యార్థులే వచ్చి మీ దగ్గర చదువుకొని పెద్ద పెద్ద ఐటీ రంగాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అంటే అవునా, మీరు అడ్వాన్స్ చెందిన దేశమా, మీరు అభివృద్ధి చెందిన దేశమా అని చెప్పి ఆ టైంలో మాట్లాడుతుండే. ఈరోజు ఇప్పుడు అమెరికాని పరిపాలిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ మానిటర్ లాంటి వ్యక్తి, మొత్తం ప్రపంచానికి ప్రిన్సిపల్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మోడీ గారు నా మిత్రుడు అంటారు. మోడీ గారు అంటే మన ప్రధానమంత్రి గతంలో పోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతాకి జై మాతాకి జై మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదాలు.